అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సెప్టెంబర్ 5th ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో మార్నింగ్ నుంచి నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి రాలేదు. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో చిన్న ప్రాబ్లం వల్ల ఊరెళ్ళుండి స్పాట్గా డైరెక్ట్ ఊరికా నుంచి అయితే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో హైదరాబాద్ గణేష్ దగ్గర మనకు స్వామివారి ఐస్కి వచ్చేసి ఒక చుక్క అనేది పెడతారు. అది కంప్లీట్ అయిపోయింది, మనకు దేవతలు కంప్లీట్ అయిపోయింది, మనకు హైదరాబాద్ బడా గణేష్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అది ఎప్పటి మిస్ అయిపోయాను. సో స్వామివారి దగ్గర ఏమేమి పనులు జరుగుతున్నాయి, సో ఇంతవరకు వచ్చినాయి మొత్తం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. సో ఇప్పుడు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదే ఎవరైనా కొత్త వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు స్వామివారి దగ్గర ఏ విధంగా మనకు బారికేడ్లు అనేది ఏర్పాటు చేశారో. సో నేను నిన్న మిస్ అయిపోయినా, నిన్ననే ఈవినింగే మనకు బారికేడ్లు అనేది మొత్తం అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు అయితే మనకు బారికేడ్లు అయితే పెట్టడం జరిగింది. సో ఆ బారికేడ్లు నేను పెట్టడం నేను వీడియో తీయలేదు, ఈవినింగ్ అప్డేట్ అనమాట స్వామివారి దగ్గర. సో ఈరోజు అయితే మనకు స్వామివారికి వచ్చేసి మెయిన్గా ఆగమన్ అయితే జరుగుతుంది. 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఫస్ట్ టైం మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గర అయితే మనకు ఆగమన్ అయితే చేస్తున్నాం అనమాట. ఆగమన్ అంటే ఏం లేదు, సో మనకి ఇక్కడ లైటింగ్స్ పెట్టేసి మనకు పైన క్లాత్ అయితే ముఖం చూడకుండా పెట్టారు కదా. సో ఆ విధంగా మనకు మొత్తం లైటింగ్స్ సెటప్స్ మొత్తం పేపర్ షాట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం క్లాత్ రివీల్ చేస్తారు మన గణేష్ చూపించడానికి కోసం. సో ఫైనల్గా చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. మనకు జనాలు అయితే చాలామంది అయితే చూడడానికి అయితే భక్తులు అయితే చాలామంది అయితే వస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే చూపిస్తాం. అదేవిధంగా భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలంటే మనకి ఈ లైన్లో మొత్తం రావాలి. సో ఈ లైన్లో ఇక్కడ మనకు హైదరాబాద్ మెట్రో స్టేషన్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ మొత్తం వచ్చేసుకొని ఇక్కడ తీసేసుకొని మెయిన్గా ఫస్ట్ స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో స్వామివారి పాదాల దగ్గర మనం చూసుకుందాం ఏ విధంగా అక్కడ కూడా బారికేడ్లు అనేది ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం చాలా అంటే చాలా రష్ ఉంది అబ్బా. నిన్న మొన్న డైలీ తీస్తుంటే మనకేం పెద్ద అంత అనిపించలేదు. సో ఈరోజు అయితే చాలామంది ఉన్నారు, పోలీసులు కావచ్చు, చాలామంది అన్నవాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనకు డెకరేషన్ సంబంధించి కానీ, ఇక్కడ మనకు షెడ్యూల్ సంబంధించింది కానీ, ఇక్కడ ఈ లైన్లో మెయిన్గా మనకు హైదరాబాద్ బడా గణేష్కి అయితే ఇక్కడ భక్తులకు దర్శనం చేసుకోవడానికి అయితే మెయిన్గా పాదాల దగ్గరికి అయితే తీసుకొస్తారనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మనకి ఇక్కడ అన్నవాళ్ళు చూడండి, లైటింగ్ సెటప్స్ కావచ్చు, మనకు బాక్సులు కావచ్చు, ఇక్కడ అన్నీ ఏర్పాటు అయితే అయిపోయింది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు మీరు. మనం ముందుగా శ్రీనివాస్ కళ్యాణ మండపం చూపిస్తాం మీకు. సో స్వామివారి మొత్తం పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకు మనకు 100% స్వామివారికి పైన ఏదైతే చుక్క ఉందో, కళ్ళల్లో చుక్క పెట్టారో 100% అయితే పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి ఈ మండపంలో చూసుకోవచ్చు శ్రీనివాస్ కళ్యాణ్కి ఏ విధంగా మన మండపానికి ఏ విధంగా రెడీ అయిపోయిందో. సో ఇక్కడ మనకు బాలారాముడు చూసుకోవచ్చు, మీకు ఒక్కసారి కంప్లీట్గా చూపిస్తారు చూడండి. బాలారాముడికి వచ్చేసి విగ్రహానికి ఇక్కడ మనకు ముష్కరాజు కూడా చూడండి మొత్తం ఏ విధంగా కలర్ వేశారనేది. ఒక్కసారి స్వామివారి పంచాయతీని చూపిస్తా. మనకు బాలారాముడికి బ్యాక్ సైడ్ వచ్చేసి 10 అవతారాలు వస్తాయి మనకు. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, గరుత్మంతుడు ఇటు సైడ్ మనకు హనుమంతుడు, కూర్మ అవతారం, మత్స్య అవతారం, వారాహి అవతారం, లక్ష్మీనరసింహ అవతారం, వామన అవతారం, తర్వాత శ్రీకృష్ణ అవతారం, రాముని అవతారం, పరశురాముని అవతారం, సో బుద్ధుని అవతారం, సో లాస్ట్ కల్కి అవతారం, 10 దశావతారాలు అయితే వస్తాయన్నమాట. సో మనకు అయోధ్య రామందిరం ఏ విధంగా సేమ్ అదేవిధంగా అయితే మనకి ఇక్కడ బాలారాముడు చూసుకోవచ్చు, స్వామివారి కళ్ళు చూసుకోవచ్చు, స్వామివారి బొట్టు సేమ్ అదేవిధంగా అయితే ఇక్కడ రెడీ చేసేసారు. ఇక్కడ మనకు ముష్కరాజు చూసుకోవచ్చు మీరు, చాలా చక్కగా అయితే వేశారు. చెవులకు మన మూతి దగ్గర వచ్చేసి మన పింక్ కలర్, మొత్తం టోటల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి సో బ్లాక్ కలర్లో వేసేసారు. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు మీరు. మొత్తం బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ అండ్ ఏమంటారు ఎల్లో కలర్లో, మనకు రెడ్ కలర్లో పంచ జ్యోతి అనేది కనిపిస్తుంది చూడండి. లాంగ్లో వెళ్ళి చూపిస్తాను మీకు. రావుకేతులకు కూడా ఒకసారి చూపిస్తాను నేను. రావుకేతులకు అనేది ఏ విధంగా పెయింటింగ్ అనేది చాలా అంటే చాలా రెడీ అయితే అయిపోయింది మనకు రావుకేతులు. శివపార్వతుల కళ్యాణం చూసేసుకుందాం మెయిన్గా. సో చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ కూడా మనకు అన్నవాళ్ళు అనేది స్పీకర్లు, లైటింగ్స్ మొత్తం అయితే సెటప్ అయితే రెడీ చేసేసారు చూడండి. అటు సైడ్ మనకు స్వామివారికి రైట్ సైడ్లో మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర వేశారు. మరి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర కూడా మనకు అన్నవాళ్ళు అయితే సెటప్ అనేది చేసేసారనమాట. ఒక్కసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర శివుంది పెయింటింగ్ అవ్వచ్చు, మరి ఏ విధంగా మనకు అన్నవాళ్ళు రెడీ చేశారనేది. సో చూసుకోవచ్చు మీరు, శివుడు అండ్ విష్ణువు అండ్ పార్వతమ్మ. అక్కడ మనకు హిమవంతుడు పార్వతి తండ్రి, మరియు నారదుడు, మరియు బ్రహ్మదేవుడు. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవత మరియు మనకు సరస్వతి అమ్మవారు. చెలికతల బ్యాక్డ్రాప్లో మనకు డిజైనింగ్ పూలమాలతో మండపం ఏ విధంగా అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి ఈ బ్లాగ్లో. సో ఈ బ్లాగ్లో కూడా అయితే నేను కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను చూడండి.
అన్న వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో చూడండి. మనకు బాక్స్ వచ్చేసినాయి, మనకు లైటింగ్స్ వచ్చేసినాయి, ఫోకస్లు చాలా అంటే చాలా క్రౌడ్ ఉందబ్బా ఈరోజు వచ్చేసి ఫుల్. ఎందుకంటే ఆగమనం జరుగుతుంది కాబట్టి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని సో ఫైనల్గా ఇంతమంది అయితే చూడడానికి అయితే వచ్చారు. కొంచెంసేపు అయితే నేను లైవ్ కూడా పెట్టేస్తా, అది కూడా ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆగమన్ వీడియో కూడా కవర్ చేస్తా, అది కూడా ప్రతి ఒక్కరు అయితే చూడండి. సో స్వామివారిని మేము చూసేసుకున్నాం. స్వామివారికి మెయిన్గా లడ్డు అయితే పెట్టేశారు చేతిలో, ఇక్కడ ఓం కూడా పెట్టేశారు అన్నమాట. కొంచెం సైడ్కి వచ్చి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు స్వామివారు ఓం అయితే పెట్టారు, మనకు లడ్డు ఆయుధాలు తీసుకోవచ్చు. మనకు మొత్తం గోల్డ్ కలర్, ఎల్లో కలర్ వేసేసారు, కమలపువ్వు వచ్చేసి పింక్ కలర్ వేసేసారు అన్నమాట. దాని నుంచి చూసుకోవచ్చు. స్వామివారి కళ్ళల్లో కూడా మనకు డాట్ వైట్ చుక్కలాగా అయితే పెట్టారు చూడండి. అమ్మవారిలో కూడా పెట్టేశారు. మరి స్వామివారికి ఇప్పుడు మీకు జూమ్ చేస్తున్నాం కాబట్టి కనపడుతుంది లైట్ అయితే. స్వామివారి దగ్గర చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉందబ్బా. సో ఫస్ట్ టైం ఇంతమంది క్రౌడ్. సో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్గా చూపిస్తున్నా మీకు. మొత్తం బారికేడ్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఏర్పాటు చేసేసారు. స్వామివారి దగ్గర అయితే సెటప్ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. సో ప్రతి ఒక్కరు విషయం లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.